శైలు ఇగమ్మా నేను పాతింటి దగ్గర ఉన్నా, వచ్చేసి ఆమెకు తెలియకుండా వచ్చేయి. శైలు బాగున్నామ్మా? ఏం లేదమ్మా, నడుస్తా ఆమె కూడా నీకు చెల్లిలాంటిదే కదా, ఏమో కోపంలో అంటది అంతే. చాలా మంచిదిరా, చాలా మంచిది. ఏం కాదు కానీ అంతే ఉండే మనం ఇద్దరే. ఆమెకి ఏదో ఉంటది మనసులో, ఆశలు ఎక్కువ. ఏం బాధపడకు ఆమె అన్నదనేసి. ఏం బాధపడదు ఆమె. ఇప్పుడు నువ్వు పోయిన తర్వాత ఒంటరిగా కూర్చొనేసి నేను అనవసరంగా అన్నానండి అని మస్తు బాధపడతా. ఓకే ఉండండి ఉండండి నువ్వు మంచిగా ఉండు, వదినతో గొడవ పడొద్దు సరేనా? అన్నా ఒక్క నిమిషం అన్నా, నేను డబ్బుల కోసం అయితే అన్న ఆ వదిన ఇప్పుడు దీనికోసమే కదా గొడవ పడుతుంది. నాకు డబ్బులు వద్దన్నా, మీరు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. ఇది నేను పెద్ద బాధ ఇడితే ఈ ఆడవాళ్ళతో ఇదే పెద్ద బాధ. నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకు ఈ జీవితం ఏమో తెలుస్తుంది. ఒక పక్క చెల్లె, ఒక పక్క భార్య, ఒక పక్క పిల్లలు.